అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చిట్చాట్లో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కవిత ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకొని పార్టీ పేరును ప్రకటిస్తా అంటూ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇక పార్టీ పేరుతో తెలంగాణ ఉంటుంది అంటూ కవిత హింట్ ఇచ్చారు. అయితే కవిత పెట్టబోయేటువంటి పార్టీ పేరులో తెలంగాణ ఉండనుంది అనే విషయం స్పష్టమైంది. సిద్దిపేట బోధన్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేస్తానంటూ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మొదటి చాయిస్ సిద్దిపేట అంటూ ఉన్నారు కవిత అనుచరులు. ఇక సిద్దిపేటలో కవిత ఆఫీస్ రెడీ అవుతుందంటూ ప్రచారం కొనసాగుతుంది. హరీష్ రావుని మొదటి నుంచి టార్గెట్ చేస్తూ ఉన్నారు కవిత. ఇక బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ తర్వాత హరీష్ రావుని టార్గెట్ గా చేసుకుని మాటల దాడి చేశారు. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ కవిత చేసినటువంటి వ్యాఖ్యల గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పైన ఈ రోజు చిట్ చాట్ లో భాగంగా సంచలన ప్రకటనలు అయితే కొన్ని చేసిన పరిస్థితి కనబడుతోంది. దాంట్లో ముఖ్యంగా నేను పార్టీ పెట్టబోతున్నాను, రాజకీయంగా నేను రాబోతున్నాను అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా మే మొదటి వారంలో అంటే ఉగాది వస్తుంది, ఉగాది తర్వాత పార్టీకి సంబంధించి నేను ఒక పేరును తీసుకొని రాబోతున్నాను. నా పార్టీలో ముఖ్యంగా తెలంగాణ అనే పదం ఉంటది. సో ఏంటి తెలంగాణ జాగృతి అనేది ఉంటుందా, ఇంకొకటి ఉంటుందా అనేది వాళ్ళు చూస్తా ఉన్నారు. దానికి సంబంధించి తెలంగాణ అనే పదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదైతే ఈ ఉగాది తర్వాత నా పార్టీ అయితే రాస్తుంది తెలంగాణలో, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా తెలంగాణకు సంబంధించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కు సంబంధించి పాలన మొత్తం కూడా ఫామ్ హౌస్ పాలనగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పాలన చేస్తుంది. గతంలో మంత్రులందరూ కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడ ఏదైనా మాట్లాడేవారు. ఇప్పుడు మొత్తం మంత్రులంతా కలిసి ఢిల్లీకి వెళ్తున్నారంటూ ఆ ప్రకటనలో కూడా చెప్పిన పరిస్థితి. రెండు పార్టీలను కూడా విరుచుకుపడ్డ పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటు బీజేపీ గురించి కూడా మాట్లాడుతూ బీజేపీ అసలు తెలంగాణకు చేసింది ఏం లేదు, బీజేపీ పార్టీ అసలు తెలంగాణకి అవసరం లేదు, బీజేపీ స్టాండ్ ఏంటో వాళ్ళకే తెలియదంటూ ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతోంది. దాని తర్వాత ఏదైతే కొన్ని రోజులుగా ఆమె ఈ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఎలిగేషన్స్ చేసుకుంటూ వచ్చిందో, ఆ ఎలిగేషన్స్ లో భాగంగానే ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల సంబంధించి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఆమె ముఖ్యంగా సిద్దిపేట నుంచి పోటీ చేయనున్నారు. ఒకవేళ ఎలక్షన్స్ పార్టీ విడుదలైన తర్వాత మార్చ్ లో పార్టీ విడుదలైన తర్వాత ఏ ఎలక్షన్స్ వచ్చినా ఆ ఎలక్షన్స్ లో పాల్గొంటది కాబట్టి సో ఆమె సిద్దిపేట నుంచి పోటీ చేయనున్నారు అనేది కూడా ఒక చర్చకు వచ్చింది. ముఖ్యంగా హరీష్ రావుకి అలాగే సంతోష్ రావుకి ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడిన పరిస్థితులు కావచ్చు. హరీష్ రావును డైరెక్ట్ మొత్తం కూడా అంటే కొన్ని ఏదైతే ఆమె విమర్శలు చేసిందో వాటిలో కొన్ని కీలక అంశాలు పాల స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయని బాహాటంగా ఆమె మీడియా ముందు చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తంగా హరీష్ రావు టార్గెట్ గానే ఆమె మొత్తం కూడా చర్చ నడుస్తా ఉంది. హరీష్ రావును ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు హరీష్ రావు మెయిన్ టార్గెట్ గానే ఆమె రాజకీయం నడుస్తుంది కాబట్టి అక్కడ కూడా జాగృతికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతే ఆమె పార్టీ పెట్టబోతుందో ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం హైదరాబాద్ తో పాటు సిద్దిపేటలో కూడా ప్రధాన కార్యాలయం ఉండబోతుంది. ఆమె ఎక్కువ శాతం కూడా అక్కడే అవైలబుల్ గా ఉంటారు అంటూ కూడా ఇటు జాగృతి వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటు బోధన్ కు సంబంధించి కూడా మరి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తారు. ప్రస్తుతం అయితే ఈ రెండు సిద్దిపేట ఒకటి, బోధన్ ఒకటి, రెండు నుంచి కూడా పోటీ చేస్తారనే విషయాలైతే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఆమె చిట్ చాట్ లో చాలా కీలక అంశాలను అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కవిత ఎక్కువగా కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకుల మీద కానీ వీరందరి మీద కామెంట్స్ చేస్తూ కూడా ఒక్కొక్కరు గురించి చెబుతానంటూ కూడా తాను గతంలో మాట్లాడారు. ఇక పార్టీ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు వీళ్ళే కవిత టార్గెట్ కానున్నారా? డెఫినెట్ గా ఇప్పటికే బీఆర్ఎస్ లో సంబంధించి కొంతమంది హరీష్ రావుతో పాటు కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా ఆమె టార్గెట్ చేసింది. ఏదైతే ఇక్కడ కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కావచ్చు, వీళ్ళందరి పైన కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాంతో పాటు కొంతమంది కీలక నేతల పైన జగదీష్ రెడ్డి కావచ్చు, ఇట్లా కొంతమంది నేతల పైన అందరిపైన బీఆర్ఎస్ నేతల పైన టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. ప్రస్తుతం ఆమె ముఖ్యంగా ఈ నిర్ణయం ఏదైతే ఈ పొలిటికల్ పార్టీ వచ్చిన తర్వాత కూడా దాదాపు అందరికీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా
చిట్ చాట్ లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పింది. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కీలకంగా ఉన్నటువంటి నాయకులు కొంతమంది నాతో పాటు టచ్ లో ఉన్నారు. నేను పార్టీ పెట్టిన తర్వాత నా పార్టీలోకి వస్తారు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కొంతమంది కీలక నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి మర్యాద లేదు అని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ పైన అసహ్యంతో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో టచ్ లో ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది నాతో టచ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా నా పార్టీలోకి రాబోతున్నారు. ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి చాలా కీలక నేతలు నాతో టచ్ లో ఉన్నారు. నా పార్టీలోకి రాబోతున్నారు అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ మొత్తం పార్టీకి తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే కవిత అన్ని నియోజకవర్గాలు అంటే దాదాపు ఉమ్మడి 10 జిల్లాలు తిరుగుతా ఉంది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది కూడా తెలుసుకుంటా ఉంది. ఎందుకంటే ఆమె జనం బాటలో కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి 10 జిల్లాలు తిరిగింది. హైదరాబాద్ లో మొత్తం కూడా తిరుగుతా ఉంది. ముఖ్యంగా గ్రౌండ్ ఏంటి, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏ వసతులు ఉన్నాయి, ఏ వసతులు లేవు, ప్రజలు నిజంగా ఏం పరిపాలన కోరుకుంటున్నారు అనే దానిపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్ లో భాగంగానే మొత్తం కూడా తిరిగి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత పార్టీ మార్చు ఏదైతే ఈ ఉగాది తర్వాత ఆవిర్భావం అయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశం తర్వాత కూడా పెద్ద ఎత్తున కొంతమంది అన్ని పార్టీల నుంచి కూడా బీజేపీ, అలాగే కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, ఈ 3 పార్టీల నుంచి కూడా చాలా మంది పార్టీలోకి రాబోతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దాంతో పాటు మాజీ ఉద్యమకారులు, మాజీ ఏదైతే ఈ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి కీలక నేతలు, సోషలిస్టులు కూడా కొంతమంది నాతో కలిసి పనిచేయబోతున్నారు అంటూ కూడా ఆమె చర్చనీయాంశంగా ఈ చిట్ చాట్ లో చెప్పిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మరి ఆమె పార్టీ పెట్టిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కవిత సంచలన కామెంట్స్ చేశారు. తాను పార్టీ పెట్టబోతున్నానంటూ కూడా, దాంట్లో తెలంగాణ ఉండబోతుందంటూ కూడా తాను చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే తెలంగాణ జాగృతి కవిత పార్టీ అంటూ కూడా మనందరికీ తెలిసిన విషయమే. జాగృతి తాను పెట్టినటువంటి దాంట్లో కూడా ఇప్పటికే కూడా కొంతమంది నేతలు చేరారు. అయితే తెలంగాణ ఉంటుంది అన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు తెలంగాణ జాగృతి అనే పేరు ఉంటుందా అని చెప్పి కూడా అనుకుంటున్నారు. కాకపోతే చూడాలి మరి పూర్తిగా కూడా పార్టీ పేరుని ఏం ఖరారు చేయబోతున్నారనేది కూడా. ఇక మే మొదటి వారంలోనే ముహూర్తం చూసుకొని కూడా పార్టీ ప్రకటిస్తానంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందంటూ కూడా హింట్ ఇచ్చారు. సిద్దిపేట, బోధన్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేస్తానంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అనుకుంటూ దీంట్లో సిద్దిపేట తన ప్రయారిటీగా ఉంటుందంటూ కవిత మాట్లాడారు. ఇక సిద్దిపేటలో మరొకవైపు కవితకి ఆఫీస్ కూడా రెడీ అవుతుందంటూ అయితే ఇప్పటికి ప్రచారం జరుగుతోంది. హరీష్ రావుని మొదటి నుంచి కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు కవిత. ఇక సిద్దిపేటలో కూడా ఇప్పుడు హరీష్ రావుకి పోటీ ఇచ్చేందుకు కూడా తన ఆఫీస్ను కూడా అక్కడే సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ తర్వాత హరీష్ రావు టార్గెట్గా చేసుకుని మాటలు దాడి చేయడం కేవలం హరీష్ రావునే కాకుండా మరికొంతమంది నేతలు వాళ్ళ గురించి కూడా ఏంటి అనేది బయట పెడతానంటూ కూడా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ కానీ వీటన్నిటి విషయాల గురించి కూడా తాను మాట్లాడుతూ కూడా కొంతమంది నేతలను టార్గెట్ చేశారు. ఇక పార్టీ పెట్టిన తరువాత తాను మరికొన్ని సంచలనమైన కామెంట్స్ చేస్తారు, సంచలనమైన విషయాలు వెల్లడిస్తారు అని అయితే ఇప్పుడు తన మీద అయితే ఒక ప్రచారం జరుగుతుంది. డెఫినెట్గా కూడా తను సంచలన విషయాలు వెల్లడించబోతున్నారు పార్టీ పెట్టిన తరువాత అంటూ కూడా. వేరే పంతాలో తాను ముందుకు వెళ్తారు, కవిత ముందుకు వెళ్తారు అంటూ కూడా దీని మీద ఇప్పుడు ఒక ప్రచారం కొనసాగుతూ ఉంది.